నమస్తే, నేను మీ జాకీర్ హుసేన్. ఇక బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ దొంగ కత్తిపోట్లతో పాటు 15,000 కోట్ల నష్టం చేసినట్టు తెలుస్తోంది. అసలుకి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అట్లానే దొంగ 15,000 కోట్ల నష్టం చేయడం ఏంటి? సో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే. అయితే దొంగ కత్తిపోట్లతో పాటు 15,000 కోట్ల నష్టం చేశాడంట. అంటే డబ్బులేం తీసుకెళ్లేదు, నష్టం అంటే ఎలా చేయించాడంటే ఏం చెప్తారు? పటౌడీ సామ్రాజ్యం మన భూపాల్ కేంద్రంగా సాగింది. దాని చివరి సుల్తాన్ హమీదుల్లా. సో ఆయన కూతుళ్ళు సాజిదా అండ్ అబిదా ఇద్దరు ఉన్నారు. ఓకే. సాజిదా ఇంకా బతికే ఉంది. అబిదా ఏం చేసిందంటే పాక్కి వెళ్ళిపోయింది పెళ్లి చేసుకొని. ఓకే. సో ఆయన తండ్రి ఆస్తి అక్క చెల్లిద్దరికి చెందాలి. సో అక్క వెళ్ళిపోయింది కాబట్టి వేరే దేశానికి, శత్రు దేశానికి. ఓకే. ఈ ఆస్తి అంతా నాదే అని అప్పట్లో ఆవిడ అభ్యర్థన పెట్టుకుంటే సాజిదాకి వచ్చింది. సో భూపాల్ కేంద్రం అక్కడక్కడ ఈ అన్ని వీళ్ళ ఆస్తులు చూసుకుంటే ఇంచుమించు 1,500 కోట్ల వరకు అటు ఇటుగా ఉంటాయి. ఓకే. ఇది మొన్న మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే భారతదేశానికి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఆస్తుల సంరక్షణ ఏదో తీసుకొచ్చి దాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని ఏదో పాస్ చేశాడు. ఓకే. అంటే పాకిస్తాన్ వెళ్ళిపోయారు కాబట్టి ఆవిడని ఉద్దేశించి ఆవిడ శత్రు దేశం కింద పరిగణలోకి చేసి ఆవిడకి సంబంధించిన ఆస్తుల్ని మనం తీసుకుందామని వీళ్ళేదో రాసుకున్నారు. ఈవిడ దానికోసం ఫైట్ చేసింది. లేదు ఇది నాకు వర్తించదు, ఇప్పుడు తెచ్చావు, నేను ఎప్పుడో ఆస్తుల్ని నేను తెచ్చుకున్నాను, ఇది నాది. ఓకే అని ఈవిడ ఫైట్ చేస్తుంది. ఇప్పుడు మనకి హైదరాబాద్కి గోల్కొండ నిజాం పరిపాలన ఎలా ఉందో మొఘల్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు, భోపాల్కి పటౌడీ. ఓకే. సో నెక్స్ట్ వీళ్ళ సాజిదా కుమారుడు ఎవరు అంటే మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ. ఈయనని టైగర్ పటౌడీ అంటారు. ఓకే. సినిమాల్లోకి వచ్చాడు, మంచి అప్పట్లో పెద్ద స్టార్ హీరో. ఓకే. బోలెడన్ని సినిమాలు చేశాడు, హిందీ చిత్రసీమని ఏలాడు. షర్మిలా ఠాగూర్ని పెళ్లి చేసుకున్నాడు. షర్మిలా ఠాగూర్ చాలా అందమైన అమ్మాయి, అప్పట్లో యువకుల కలరాని అంటారు. సో ఇలా సాగింది వీళ్ళ జీవన ప్రయాణం. నెక్స్ట్ ఆ తర్వాత వాళ్ళ కుమారుడే సైఫ్. ఓకే. ఇక్కడ విచిత్రం ఏమిటంటే మన్సూర్ అలీ ఖాన్ సంగతి పక్కన పెట్టేస్తే ఇంకా సాజిదా గారు బ్రతికే ఉన్నారు ఇప్పటి వరకు కూడా. సో మొన్న జరిగిన కత్తిదాడి టైంలో కూడా పాపం ఆవిడ అస్వస్థకు గురైతే తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించారు, చికిత్స పొందుతున్నారు. ఇకపోతే ఈ ఆస్తుల గొడవ ఏదో కొనసాగుతా వస్తూ ఉంటే కోర్టులలో మొన్న కోర్టు వీళ్ళకి 30 రోజుల గడువు ఇచ్చింది, ఏదో ఒకటి చెప్పండి అని. ఓకే. అది మొన్న శుక్రవారానికి ముగిసింది. యాక్చువల్గా లాస్ట్ ఫ్రైడేకే లాస్ట్ డేట్ అది. ఓకే. అనుకోకుండా సైఫ్ మీద కత్తి దాడి జరగడం, ఆయన హాస్పిటల్లో ఉండడం, ఇంకేవో ఈ హడావిడిలో వాళ్ళ సంగతే మర్చిపోయారు, లాయర్లు కూడా గుర్తు చేయడం మర్చిపోయారు. ఓకే. ప్రాణం మీదకి వచ్చింది. సో ఇప్పుడు తెర మీదకి ఒక వాదన వచ్చింది ఏంటంటే ఈ విషయం కరీనాకి తెలుసు కాబట్టే 2 రోజుల కోర్టుకు వెళ్ళలేదో సమాధానాలు చెప్పుకోవాలి, ఈ లోపే ఈయనను డిస్టర్బ్ చేద్దామనే ఆ కత్తిపోటు డ్రామా అంతా క్రియేట్ చేశారు. ఈ 1,500 కోట్లు నొక్కడానికి ఏదో ప్లాన్ చేశారు అనేసి వీళ్ళు ఇంకొకటి. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ వీళ్ళు చెప్పింది అబద్ధం, సింపుల్గా చెప్పాలి. ఎందుకంటే అంటారా నువ్వు సైఫ్ను చంపినంత మాత్రాన 1,500 కోట్లు కరీనాకు వస్తాయని లేదు. ఆ ఆస్తికి వారసులు ఎవరైతే ఉన్నారో వారసురాలు ఆవిడ ఇంకా బ్రతికే ఉంది, పెద్ద ఆవిడ ఎవరి పేరు మీద రాస్తే వాళ్ళదే ఆస్తి. ఖచ్చితంగా సైఫ్ పిల్లల పేరు మీదే రాస్తారు అనుకుంటే సైఫ్కి మొదటి భార్య ఉన్నాడు, రెండో భార్య కూడా ఉంది. ఓకే. మొదటి భార్యకి సంతానం ఉంది, రెండో భార్యకి సంతానం ఉంది. సో ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు కరీనా కపూర్ మీద వీళ్ళు వేసే నిందలు మాత్రం అబద్ధం, సింపుల్గా చెప్పాలి అంటే. ఓకే. ఇక వీళ్ళది రాజవంశం. యాక్చువల్గా ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరగడం వల్ల మనకి ఈ విషయం అంతా బయటికి తెలిసింది. అవును.
లేకపోతే ఇదంతా తెలిసేది కాదు ఎవరికి కూడా. అవును. ఈ 1500 కోట్లే కాదు, ఈ ప్రాపర్టీ వాల్యూ ఇంత. సైఫ్ సంపాదించింది, సైఫ్ వాళ్ళ నాన్న సంపాదించింది కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా తాతల కాలం నాటి ఆస్తి. మొత్తం క్యాలిక్యులేట్ అవుతుంది కదా. అప్పటి సామ్రాజ్యం జస్ట్ తాతల కాలం నాటి ఆస్తే ఇంత ఉంది. అది ఆస్తి కూడా స్థిర ఆస్తులు. ఇంకా వీళ్ళకి ఈ గోల్డ్ అవో ఇవో ఇంకెన్ని ఉంటాయో తెలీదు. అండ్ వీళ్ళ నాన్న అమ్మ కలిసి, వాళ్ళ అమ్మ కూడా పెద్ద స్టార్ హీరోయిన్, వాళ్ళు కలిసి సంపాదించిన ఎన్ని కోట్లో తెలియదు. సైఫ్ ఈజ్ నాట్ ఏ జోక్. సినిమాకి మినిమం ఎంతో కొంత తీసుకుంటాడు, కోట్లే. తను కూడా ఒక ఇది. కరీనా కపూర్ కూడా కోట్లలోనే తీసుకుంటారు పారితోషికం. అవును. సో వీళ్ళ సంపాదన కూడా ఎక్కువే. ఎంత కాదనుకున్నా ఒక 3000 కోట్లు అటు ఇటుగా సైఫ్కి అయితే సంతోషంగా ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే కోర్టులో ఈ పంచాయతీ ఉంది. చాలామంది దాన్ని ఆధీనం చేసుకుంటే బాగుండనే చూస్తున్నారు. వీళ్ళు మాత్రం వ్యతిరేకిస్తారు. ఇలా అనుకుంటే మరి హైదరాబాద్కి కూడా రావాలి. ఎందుకంటే హైదరాబాద్లో కూడా ఏం జరిగిందంటే ఇండియా మొత్తం ఇచ్చినా కూడా హైదరాబాద్ ఇవ్వనన్నారు అప్పట్లో. వీళ్ళు కష్టపడి తెచ్చుకున్నారు. సో అట్లా కూడా వాళ్ళని శత్రువులుగా పరిగణించి వాళ్ళ ఆస్తులు కూడా ఆధీనం చేసుకోవచ్చు ఈ చట్టం ప్రకారంగా. మరి ఇక్కడేమో అసదుద్దీన్ ఓవైసీ ఆ పనులు కానివ్వడు బేసిక్గా. మరి అక్కడ ఇప్పుడు భోపాల్కో న్యాయమా, హైదరాబాద్కో న్యాయమా, ఇంకో దగ్గర న్యాయమా అని కూడా అడిగే వాళ్ళు ఉంటారు. సో ఏదేమైనా కానీ ఇప్పుడు తన ఆస్తులకైతే ముప్పు ఉందని అందరికీ తెలిసింది. బట్ ఏమీ అవ్వదు, ఎందుకంటే పెద్ద ఆవిడ ఇంకా బ్రతికే ఉంది. వీళ్ళు అనుకున్నట్లుగా కాయిదాలు రాసుకోవాలంటే వాళ్ళ అక్క ఎప్పుడో వెళ్ళిపోయింది అబిద పాక్కి. 1960లోనే చనిపోయాడు ఆయన, వీళ్ళ నాన్న. అప్పుడు ఆ తర్వాత ఈవిడ చెప్పి 1962లో రాయించుకుంది 2 ఏళ్లకే. ఇప్పటికీ 50 ఏళ్ళు పైనే అయిపోయింది. మరి ఆవిడకి అన్ని హక్కులు ఉంటాయి, ఎవరు తీసుకోవాల్సినంత ఇదేం లేదు. ఓకే అన్న. సార్ అయితే ఇవన్నీ చూస్తుంటే సైఫ్ అలీ ఖాన్ పైన కావాలనే దాడి ఏమైనా చేయించారంటే ఏం చెప్తారు? అట్లా ఏం లేదు, ఏదో ఇక్కడ జరిగిన చిన్న ఇన్సిడెంట్, అనుకోకుండా కోఇన్సిడెన్స్ ఇంకేదో మ్యాచ్ అయింది అదే టైంకి, అంతే తప్ప ఆధారాలు లేకుండా ఊరికే ఒకరిని నిందించడం కూడా తప్పు. అండ్ ఏ ఇన్సిడెంట్ ఎలా ఉన్నా పోలీసులు చూసుకుంటారు కదా. అండ్ దయానాయక్ గారిని ఇలాంటి వాళ్ళని దింపిన తర్వాత కూడా మనం అట్లుందా ఇట్లుందా అనుకోవడం మూర్ఖత్వం. ఓకే ఇప్పుడు ఈ 15,000 కోట్లు ఏదైతే ఉన్నాయో, సో ఒకవేళ సైఫ్ గారు మళ్ళీ వెళ్ళి ఒకవేళ చెప్తే వెనక్కి వచ్చే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయంటే? వెనక్కి రావాలంటే ఫస్ట్ వాళ్ళు తీసుకోవాలి కదా. ఆస్తులు గొడవ నడుస్తూ ఉంది అంతే. అంటే ప్రజెంట్ ఇట్లాంటి వ్యవహారాలు ఉంటే కోర్టులో ఏదైనా గట్టు పంచాయతీ నడిచిందంటే దాన్ని నువ్వు జరపడానికి, అమ్మడానికి, రెంట్కి ఇవ్వడానికి, దున్నడానికి ఉండదు. ఇలాంటివి ఉంటాయి అంతే. అంటే ఏం చెయ్యొద్దు, చూస్తా కూర్చోవాలి. నీది అని స్టాంప్ పడేంత వరకు దాన్ని మనది అనుకుంటూ బతకాలి తప్ప దాన్ని ఏం చేయకూడదు. ఓకే.